అంటే మీరు ఇంతకు ముందు సినిమా అవకాశాలు అనేవి కనిపించలేదు, మీరు రాలేదు కూడా. అయితే మీకు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో పేరుంది, ఎప్పటి నుంచో మీకు ఇండస్ట్రీలో అందరూ తెలుసు. అయినప్పటికీ కూడా ఎప్పుడు సినిమా వైపు ఎందుకు వెళ్ళలేదు? ఎంత తెలిసి కూడా నేను సినిమాల్లో కూడా కనిపిస్తున్నాను కానీ అవి మంచి పాత్రలు రాలేదు, చిన్న చిన్నవి. నా ఫస్ట్ మూవీ చూసుకుని అన్నపూర్ణమ్మ గారి మనవడు, అన్నపూర్ణ గారు జమున గారితో చేశాను చిన్న రోల్ అది. అలాగే కాలీఫ్లవర్ చేశాను సంపూర్ణేష్ బాబు, అందులో 2 రోల్ క్యారెక్టర్ చేశాను. ఒకటి డాక్టర్, ఒకటి వచ్చేసి కామెడియన్. మళ్ళీ తర్వాత మైండ్ గేమ్ అని ఒక సినిమా చేశాను, జబర్దస్త్ అప్పారావు గారు. నాకు డ్రైవింగ్ బాగా రాదు, ఆ డ్రైవింగ్ చేస్తూ ఉండాలి సినిమా అంతా. జబర్దస్త్ అప్పారావు దగ్గర బ్రదర్ గా చేశాను. మళ్ళీ ఇప్పుడు వెన్నెల కిషోర్ తో రిలీజ్ అంటది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చేస్తున్నాను. సినిమాలు కూడా అడప చేస్తున్నాను కానీ సోషల్ మీడియాలో నాకు పేరు వచ్చింది. అమ్మో నాది పెద్ద చరిత్ర అసలు. ఇక్కడ సోషల్ మీడియాలో నేను చేసిన వీడియోస్ ఎవరు చేయలేదు, పెద్ద పెద్ద లెజెండ్స్. అసలు నిజంగా నాకే షాక్ అనిపిస్తుంది. ఒక పి సుశీల కావచ్చు, ఒక ఎస్ జానకి కావచ్చు, ఒక జమున గారు, ఒక ఎల్ విజయలక్ష్మి గారు, ఒక రమాప్రభ గారు, ఒక శారద, ఒక వాణిశ్రీ, ఒక విజయశాంతి, ఒక కృష్ణరాజు, చంద్రమోహన్, మురళీమోహన్, భాన్చందర్, సుమన్, శరత్ బాబు, మోహన్ బాబు, ఒక లేంటి బాబు. ఆస్కార్ అవార్డులు వచ్చిన వాళ్ళతో కూడా నేను చేశా, కీరవాణి, చంద్రబోస్ తో కూడా. అంటే అందరు పాత వాళ్ళే, కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు. ప్రతి ఒక్కరి దగ్గర నేను వెళ్తాను. రావు బాల సరస్వతి దేవి అంటే ఆమె ఫస్ట్ ఫీమేల్ సింగర్ ఇన్ తెలుగు సినిమా, ఆమెతో కూడా నేను వీడియోలు చేశాను. పద్మశ్రీలు, పద్మభూషణ్లు, దాదాసాహెబ్ ఫాల్కేలు వచ్చిన వాళ్ళతో కూడా చేసిన. అంత పాత వాళ్ళే నాకు ఇష్టం. ఐ లవ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. అంటే ఇప్పుడు జనరేషన్ లో 1-2 సినిమాలు తీయగానే వాళ్ళు ఒక స్టేజ్ కి వెళ్ళిపోతున్నారు. ఫేమస్. ఇప్పుడు కుర్చీ తాతనే తీసుకోండి, ఒక పాటలో ఒక డైలాగ్ చెప్పినందుకే ఆయన ఏదో స్టేజ్ లో పెట్టారు. మరి ఇన్నేళ్ళు అవుతుంది మీ స్టేజ్. అసలు యాక్చువల్ గా మీరు ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం హైదరాబాద్ లో ఒక ఇల్లు అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, మరి ఎందుకు చేసుకోలేకపోయారు? నాకు మా ఊర్లో షాపులు ఉన్నాయి, అదే మీ షట్టర్లు అంటారు కదా మీ సైడ్, ఇల్లు ఉంది, సైట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై హోమ్ టౌన్. ఇక్కడైతే మాత్రం నాకు ఏం లేదు. ఒక రెంటెడ్ హౌస్ ఉంటుంది, 5,000 రూమ్ రెంట్. నాకు ఇంట్లో వాళ్ళు ఎంత కావాలంటే అంత పంపిస్తారు. 5,000 కావాలంటే 5,000, 10,000 కావాలంటే 10,000. నాకైతే ఏ ప్రాబ్లం లేదమ్మా ఇప్పుడు దాకా. హైదరాబాద్ అయితే మాత్రం నాకు ఎటువంటి ఆస్తులు లేవు. ఒకనొక సందర్భంలో చంద్రమోహన్ గారు ఏదో ఇస్తా అన్నారు చిన్న రూము, ఎందుకంటే ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు ఫిలిం నగర్ లో. వెనకాతల షెడ్లు వేసారనమాట కింద వర్క్ చేసే వాళ్ళకి, కార్ డ్రైవర్లకి, ఎవరెవరికి కానీ. ఒక చిన్న రూమ్ నీకు ఇస్తాను తీసుకోరన్నారు కానీ నేనే వద్దన్నా. నాకు వద్దు సార్, ఇంకా మీరు అభిమానం చూపించారు, మీ పక్క సీట్లో నాకు ప్లేస్ ఇచ్చారు, అదే సంతోషం అండి అన్నాను. అలాగే నాకు కొంతమంది సినిమా యాక్టర్లు ఇస్తా అన్నారు, పేర్లు ఎందుకు కానీ మళ్ళీ చాలా మంది ఇస్తా అన్నారు. ఏముంది, ఒక 100 గజాలు ఇస్తే ఒక ఇల్లు అయిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు ఎవరి దగ్గర తీసుకోవడం. మనం ఏదైనా పెట్టాలి. నాది ఎప్పుడు కూడా నా చెయ్యలుగా ఉండాలని కోరుకుంటా, ఇలా ఉండాలని ఎప్పుడు కోరుకోను. నేనైతే ఎంబీఏ చేశాను హోటల్ మేనేజ్మెంట్, అందరికీ తెలుసు లోకం మొత్తం. నాకు చంద్రమోహన్ గారు 2001లోనే పరిచయం. అప్పుడు నేను చిన్న లిక్కర్లు వేసుకుంటున్నాను అనమాట. బచ్చా గారిని హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను, 15 ఏళ్ళు అప్పుడు నాకు. అయితే అప్పుడు ఆయన పరిచయం, అప్పటి నుంచి ఆయన నన్ను వదలలే. కాకపోతే నేను కనిపించలేదు అనమాట, సోషల్ మీడియాలోకి సినిమాల్లోకి రావాలని కనిపించలేదు. ఆయన చాలా సినిమాల్లో నిన్ను పెడతా అన్నారు. ఆయన దుబాడు జగన్నాథము లోన, మళ్ళీ పంచాక్షరి అనుష్క సినిమా, మళ్ళీ వెంకటేష్ సినిమా ఏదో ఆర్తి అగర్వాల్ వెంకటేష్, ఆ సినిమాలో పెడతా. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాలు నన్ను చేయమన్నారు. వద్దండి, నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేసుకుంటా, నాకు సిగ్గు, కెమెరా ముందుకు రాననేవారు. ఈ టిక్ టాక్ అయితే ఎప్పుడు వచ్చిందో నేను అప్పుడు ఒక ఇద్దరిని ఆదర్శంగా తీసుకున్నాను. మా పేర్లు కూడా చెప్పాలి. ఫస్ట్ పేరు వచ్చి విలేజ్ సింగర్ బేబీని ఆదర్శం తీసుకున్నాను. ఆమె ఏం చదువుకునే లేదు. ఆమెకి చంద్రబాబు నాయుడు గారు 4 times సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమెకి సత్కారం చేశారు సెక్రటేరియట్ లో. అలాగే ఉప్పలబాలు ఉన్నాడు, ఆయన ఏం చదువుకోలే, ఆయన సంతకమే ఆయనకి రాదు. ఆయన చూస్తే ఈ రోజు పెద్ద తోపు అయిపోయినాడు. చదువు లేని వాళ్ళు ఇంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే నేను ఇంత ఎంబీఏ చేశాను కదా, నేను ఎందుకు అవ్వలేనని వచ్చాను. వాళ్ళిద్దరు కూడా నా అదృష్టం కొద్ది బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. మీరు ఇప్పుడు మీ తరహాలో చూసుకున్నట్టయితే బిగ్ బాస్ చేశారు, బడే బాస్ అని చెప్పి, బిగ్ బాస్ అని చెప్పి ఒక టీమ్ క్రియేట్ చేసుకొని చేయడం, పెద్ద బాస్ లో చేశారు, ఇలాంటివి చేశారు. మీకు ఎప్పుడు అనిపించలేదా బిగ్ బాస్ కి వెళ్ళాలి అని, లేదా కాల్ రావడం కానీ? లేదు, నాకు అనిపించలేదు నిజంగా. నేను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కళలు కన్నాను. అలాగని మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళు వాడుకొని కూడా. ఇప్పుడు చంద్రమోహన్ గారు ఉన్నారు, ఆయన ఒక ఫోన్ కొడితే నాగార్జున గారికి నేను ఇమీడియట్ గా వెళ్ళిపోతాను. రమాప్రభ గారు ఉన్నారంటే రమాప్రభ గారికి నాగార్జున గారికి ఎంత పరిచయం మీ అందరికీ తెలుసు. నాగార్జున గారు వెళ్ళి రమాప్రభ గారు కాలు మీద పడతారు, చంద్రమోహన్ గారు కాలు మీద పడతారు. చంద్రమోహన్ గారు నాగార్జున గారు ఎన్నో సినిమాలు చేశారు.
నయనతార సినిమా బాస్ లో కూడా చేశారు ఆయన, ఎన్నో చేశారు అలా చెప్పుకుంటూ పోతే. నేను ఇట్లాంటి వాళ్ళందరినీ యూజ్ చేసుకోవాలంటే చేసుకోగలను, నాకు అట్లా ఇష్టం లేదు. ఏదైనా మన స్వయం కృషితో మనకు రావాలి అనేగా నేను ఎప్పుడు నాకు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, కానీ నేను ఎవరితో ఏం ఫోన్ కాల్ చేయించిన కానీ సినిమాల కోసం కానీ ఏం నేను చేయించిన. అలాగని నేనేమి కౌన్ కిస్కా కాదు, నాకున్న పేరు నాకుంది. నన్ను కూడా వైజాగ్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇక్కడ కూడా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు, క్రికెటర్లు నాకు చాలా మంది తెలుసు. మా వైజాగ్ వేణుగోపాల్ మీకు తెలిసి ఉంటది, ఆయన కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. అలాగే అంబట్ రాయుడు, ఇక్కడికి వస్తే అజరుద్దీన్ గారు, చాలా మంది నన్ను గుర్తుపడతారు, నా బర్త్డేలు వీడియోలు చేస్తారు. సినిమా ఇండస్ట్రీ నుండి క్రికెటర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఇంకేం కావాలి నాకు. వైజాగ్ సచ్ అంటే లక్షలాది మందికి తెలుసు. ఉన్న దాంతో నేను తృప్తిగా ఉంటాయి. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఉప్పల్ బాలు కావచ్చు, స్వాతి నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు. సో నాకు అది చాలు.